సార్ 15 రూల్ మనందరికి తెలుసు. అదొద్దు, అది పక్కన పెట్టండి. డైరెక్ట్ 100 కోట్లు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దాన్ని టార్గెట్ చేసి దాన్ని హిట్ చేయగలరా? హిట్ చేయాలంటే ఏం చేయాలి? బేసిక్ ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కొంతమంది అదే అడుగుతున్నారు. సార్ నేను పోయే లోపల నా కొడుకు 100 కోట్లు ఇచ్చిపోవాలి సార్ అని. 100 కోట్లు ఇప్పుడు అది మోస్ట్ కామన్ డైలాగ్ అయిపోతుంది. ఈ 1 కోటి 10 కోట్లు ఇక ఆనట్లే. 100 కోట్లే నెక్స్ట్ టార్గెట్. నేను కొంతమంది క్లయింట్స్కి ఈ మధ్య యాక్చువల్గా ఒక క్లయింట్కి మొన్న ఈ మధ్య ఫైనాన్షియల్స్ చూస్తున్నప్పుడు, సార్ మీ వెల్త్ క్రియేషన్ పొటెన్షియల్ 300 కోట్లు కనపడుతుంది సార్ అని అన్నా. ఆయన ఒకసారి ఇట్లా చూసాడు, ఏంటి 300 కోట్లు అది. బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, మనం ఏజ్ మంచి ఎర్లీగా ఉన్నారు, మంచి ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంది, మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు. గుడ్ థింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్తా, ఒక 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉందనుకోండి. రియల్ ఎస్టేట్ అసెట్సే ఉన్నాయి. వర్స్ట్ కేసులో మనకి 12% రిటర్న్ హైదరాబాద్లో అయితే జనరేట్ అవుతుంది అని అనుకుందాం. 12% అంటే అప్రాక్సిమేట్గా 6 ఇయర్స్ లేదా 7 ఇయర్స్కి డబుల్ అనుకుందాం. ఆ లెక్కగా 7 సంవత్సరాలకు డబుల్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఇంకో 30 ఇయర్స్కి మనం రిటైర్ అవుతున్నాం అని అనుకుందాం. సో అప్రాక్సిమేట్గా మనకి ఎన్నిసార్లు డబుల్ అవ్వచ్చు? 7, 14 అండ్ తర్వాత 21 అండ్ అప్రాక్సిమేట్గా 27. అప్రాక్సిమేట్ 4 సార్లు అయితే పక్కా డబుల్ అవ్వాలి, రైట్? 10 కోట్లు మనకు 4 సార్లు డబుల్ అయితే లెక్కేసుకుందాం. ఆ 10 కోట్లు 20 అవుద్ది, 20 40 అవుద్ది, 40 80 అవుద్ది, 80 160 అవుద్ది. మీరు ఏమైనా చేశారా దానికి? యూ డిడ్ నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. ఉన్న 10 కోట్లు అట్లా వదిలేసిన 160 కోట్లు అయిపోద్ది అది. మీరేం చేయనవసరం లే. నేను 7 సంవత్సరాలకి వేసాను డబుల్ క్యాలిక్యులేషన్. ఇంకా నేనేమి 5 ఇయర్స్కి డబుల్ వేయలేదు. 5 ఇయర్స్కి డబుల్ వేస్తే ఎక్కడికో పోద్ది లెక్క. అది 7 ఏళ్ళకి లెక్క వేసిన 160 కోట్లు అయిపోద్ది అది. ఇంకొక 160 కోట్లు ఇంకో 140 కోట్లు మీరు ఈజీగా అచీవ్ చేయగలుగుతారండి. మీరైతే ఇంకో 30-35 ఇయర్స్ హ్యాపీగా పనిచేస్తారు. మీకు ఆ పొటెన్షియల్ ఉంది. అండ్ మోర్ ఎవర్ ఆయనకు అక్కడ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ నుంచి కూడా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. హీ హాస్ గుడ్ పొటెన్షియల్. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది? సో వర్స్ట్ కేస్ సినారియోలో ₹1,00,000 మనం నెలకి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా 15% రిటర్న్ మనం ఎస్టిమేట్ చేసిన ఎస్ఐపి తోటి 35 ఇయర్స్లో 100 కోట్ల పైచిలుగు డబ్బులు కనపడుతున్నాయి. 118 crores, 118 crores. ఎలా అయినా 100 కోట్లు టచ్ అవుతుంది, ఈజీగా దాటేస్తుంది 35 ఇయర్స్లో. ఏది ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఆయన అంతకంటే ఎక్కువే చేస్తున్నాడు.